హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ఎగ్జామ్స్ నుంచి పెద్ద ఎగ్జామ్స్ వరకు ఇస్తాడు. మనకు వచ్చేనే ఫీలింగ్తో వెళ్తుంటాం, ఒక్కోసారి మిస్టేక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు యాసిడ్స్ వాటికి సోర్సెస్ ఏంటి లేదా ఎక్కడ లభిస్తాయి అనే దాని మీద మనకు క్వశ్చన్ అవ్వడం జరిగింది. మొదటిది సిట్రిక్ యాసిడ్. సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మజాతులో నారింజ, ఆరెంజ్ అన్ని రకాల ఫ్రూట్స్ అన్నిటిలో కూడా మనకి సిట్రస్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వీటినే నిమ్మజాతులు అని తెలుగులో అంటారు. సిట్రస్ ఫ్రూట్స్లో లభించే యాసిడ్ సిట్రిక్ యాసిడ్. రెండోది మాలిక్ యాసిడ్, MALIC మాలిక్ యాసిడ్. మాలిక్ యాసిడ్ అనేది యాపిల్. సో యాపిల్ నుంచి ఉండే యాసిడ్ ఏంటంటే మాలిక్ యాసిడ్. సో యాపిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాపిల్లో మనకి యాపిల్ పండు లేదా యాపిల్ ఫ్రూట్ అనేది దేని యొక్క మోడిఫికేషన్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో యాపిల్లో ఉండే యాసిడ్ ఏంటంటే మాలిక్ యాసిడ్. నెక్స్ట్ టార్టారిక్ యాసిడ్ అనేది టామరండ్, చింతపండు. సో చింతపండు లేకుండా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా ఏది అవ్వట్లేదు. చింతపండులో ఉండే యాసిడ్ ఏంటని అడుగుతాడు, టార్టారిక్ యాసిడ్. అలాగే నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్. ఈ ఎసిటిక్ యాసిడ్నే మనం వీకెస్ట్ యాసిడ్ అని కూడా అంటాం. వీకెస్ట్ అంటే బలహీనమైన ఆమ్లము. సో ఎసిటిక్ యాసిడ్ మనకు దేనిలో ఉంటుందంటే గ్రేప్స్, ద్రాక్ష పళ్ళలో ఉంటుంది. అయితే ఎసిటిక్ యాసిడ్కి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది. ఆ నిక్ నేమ్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లాక్టిక్ యాసిడ్ అనేది మనకి మిల్క్, పాలు, పెరుగు, మజ్జిగ వీటన్నిటిలో కూడా మనకి ఏముంటుందంటే మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనే ఫ్యాటు, కాల్షియం అయాన్స్ ఉండడం వల్ల మనకి వైట్ కలర్లో ఉంటాయి. సో మిల్క్కి ఇంకొక పేరు కూడా ఉంది, అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యూటరిక్ యాసిడ్. సో బ్యూటరిక్ యాసిడ్ అనేది బటర్, వెన్న, పుల్లటి మజ్జిగ వీటన్నిటిలో కూడా బ్యూటరిక్ యాసిడ్ అనేది మనకు ఉంటుంది. అలాగే ఈ యాసిడ్స్ అనేవి ఒక 10 to 15 వరకు ఉంటాయి. ఇలాగే టేబుల్ రూపంలో మీరు ఫామ్ చేసుకొని ఎదురుగా ఇలా కంప్లీట్ చేసుకొని రాసుకొని ఒక స్లిప్ రూపంలో తయారు చేసుకొని మీరు చదువుకుంటే దీని నుంచి ఏ బిట్ ఇచ్చినా కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.